హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో కేజీ చికెన్ పచ్చడిని ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చక్కగా కొలతలతో అయితే చేశానన్నమాట. నేను అదైతే మీతో షేర్ చేస్తున్నాను. మనం చికెన్ పచ్చడి కోసం బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, బోన్స్ ఉన్నదైనా కూడా తీసుకోవచ్చు. కానీ బోన్స్ ఉన్నదైతే కొంచెం తక్కువ నిలువ ఉంటుంది. బోన్లెస్ చికెనే ఎక్కువ రోజులు మనకి నిలువ ఉంటుందన్నమాట. సో నేనైతే ఈరోజు బోన్స్తోనే తీసుకున్నానన్నమాట. విత్ బోన్సే కేజీ చికెన్ పీసెస్ని మీడియం పీసెస్గా అయితే కొట్టించుకొని తీసుకొచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మకాయ రసం వేసి కడిగానన్నమాట. అప్పుడు నీసు వాసన అనేది మనకి తగ్గుతుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని ఈ కేజీ చికెన్ని కూడా ఇందులో వేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చికెన్ వేసిన తర్వాత చికెన్లో ఒక స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు తిప్పుకుంటూ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే చక్కగా నీళ్ళంతా వచ్చి చికెన్ సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది. చికెన్ ఉడికేలోపు దీనికి కావాల్సిన మసాలాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఈ ప్యాన్ అయితే పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని 2 యాలుక్కాయలు, ఒక పెద్ద చెక్క, 8 వరకు లవంగాలు వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అవి కూడా మసాలాలతో కలిపి ఒకసారి రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ సిమ్లో పెట్టుకుని చేసుకుంటేనే మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. సో ధనియాలు ఫ్రై అవుతూ ఉండగానే దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకొని చక్కగా సిమ్లో ఉంచుకొని మనం మసాలాలని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మసాలా పౌడర్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా పౌడర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుని చికెన్ అయితే ఉడుకుతూ ఉంది. ఇక్కడ ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయన్నమాట. ఈ టైంలో మనం సిమ్లో పెట్టుకునే చక్కగా కలుపుతూ పెట్టేసుకుంటే ముక్కలు అడుగు పట్టకుండా ఉంటాయన్నమాట. సో మొత్తం చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నేనైతే ఇలా వేరే గిన్నెలో తీసుకున్నాను. ఎందుకంటే అదే ప్యాన్లో అయితే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్యాన్ పెట్టేసుకుని ఇందులో నేనైతే ఫస్ట్ 1 కప్పు పల్లీల నూనె కానీ మనం పప్పుల నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే పల్లీ నూనె వేసాను. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అస్సలు బాగోదన్నమాట. మనకి పచ్చడికి వచ్చేసి మొత్తం మీద ఒక 1/2 కేజీ నూనె వరకు అయితే పడుతుంది. నేనైతే ఫస్ట్ 1/2 కేజీ నూనె అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత నూనెని కొంచెం కాచి దీంట్లో అయితే కలుపుకోవచ్చు. నేనైతే 1 కప్పు నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటినీ కూడా నూనెలో అయితే వేసేసుకొని చక్కగా ఈ చికెన్ ముక్కల్ని మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ చికెన్ అంతా కూడా నూనెలో అయితే వేసేసాను. వేసేసి మనం చికెన్ ఫ్రై చేసినంతసేపు కూడా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే చక్కగా అన్ని ముక్కలు ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి. మనం కావాలంటే ఒకేసారి 1/2 కేజీ నూనెనే పోసేసుకుని చేసుకోవచ్చు అనమాట. సో ప్యాన్లో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేనైతే 1/2 కేజీ నూనె వేసి చికెన్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ మాత్రం మరీ ఎర్రగా పకోడీలాగా అయిపోకూడదు, అలా అని మరీ మెత్తగా కూడా ఉండకూడదు అనమాట. పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా అయితే ఉండేలాగా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయల్ని అల్లంని చక్కగా నీట్గా గీరి కడుక్కొని తేమ అనేది తగలకుండా వాటర్ వేయకుండా పేస్ట్ అయితే పట్టుకోవాలన్నమాట. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిగిలిన మసాలాలను అయితే యాడ్ చేసుకుంటాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టకుండా చక్కగా జాగ్రత్తగా అయితే కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు అనేది కావాలంటే మనం తగ్గించి కూడా వేసుకుని తర్వాత కలుపుకోవచ్చు. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ 1/2 కప్పు వరకు కారం కూడా అయితే వేస్తున్నాను అనమాట. సో ఇదంతా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకొని ఇంకా వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే అనమాట. ఎందుకంటే ఆ వేడికి మనకి సరిపోతుంది.
సో స్టవ్ అయితే ఆపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను నూనెనైతే కాచుకున్నాను. ఒక పావు కేజీ నూనెని మళ్ళీ కాచి వేడి చేసి ఇందులో అయితే కలిపాననమాట. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా అయితే చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పూర్తిగా పచ్చడి అంతా చల్లారిన తర్వాత ఇలా దగ్గరకైతే వస్తుంది. ఇందులో నేను వచ్చేసి 5 నిమ్మకాయలని చక్కగా కట్ చేసుకుని రసం అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ నిమ్మకాయ రసం కూడా చేతులు తగలకుండా మనం స్క్వీజర్తో, మామూలు నిమ్మకాయ పిండేది ఉంటుంది కదా, దాంతో అయితే రసం తీసుకుంటే చేదు అనేది రాకుండా ఉంటుంది. సో ఈ నిమ్మకాయ రసాన్ని ఈ స్ట్రైనర్లో అయితే వేసేసుకొని కలిపేసుకోవడమే అనమాట. సో నిమ్మకాయ రసం పోసిన తర్వాత కలిపేసుకుంటే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో ఈ పచ్చడి మనం చక్కగా బయట అయితే నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఒక 3 మంత్స్ 4 మంత్స్ అయినా కూడా పాడకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో ఈ పచ్చడిని గాజు గిన్నెలో కానీ లేదంటే జాడీలో కానీ వేసేసి ఒక 2 రోజుల పాటు కదపకుండా మూత పెట్టేసి ఉంచిన తర్వాత మనం తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. సో చికెన్ పచ్చడి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.